హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. మీకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని అయితే నేను చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు అక్కడికే బయలుదేరాము. ఇక్కడ హైదరాబాద్లో అయితే మంచి చోటు చక్కని ప్రదేశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఇప్పుడైతే నేను అందరికీ తెలిసిన ఒక చిన్న ప్రదేశాన్ని అయితే చూపిస్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇదండి ఈరోజు మన వీడియో. గోల్కొండ లొకేషన్ అభివృద్ధి విన్నారు కదా, దీని గురించి నేను చిన్న విషయం అయితే చెప్తాను క్లుప్తంగా. అండ్ ఇది చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం వెళ్ళి సందర్శించండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కట్టడాలు. మన రాజులు పాలించింది అయితే అది చాలా అందంగా అయితే ఉంది. అండ్ మన హిస్టరీలో కూడా ఉంటుంది. దాని గురించి అయితే నేను చిన్న వాక్యాలతో చెప్తాను. ఫస్ట్ టికెట్ అయితే తీసుకోవాలండి. టికెట్ తీసుకొని యాక్చువల్గా ఈచ్ టికెట్ వచ్చేసి 25 రూపీస్. చూడండి ఎంతమంది సందర్శకులు అయితే ఉన్నారో. క్యూలో ఉండి టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మర్చిపోకుండా టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి. అండ్ గేట్ దగ్గర ఒక వాచ్మెన్ కూడా ఉంటాడు. అండ్ టికెట్ లేకపోతే మాత్రం నో ఎంట్రీ అనమాట. ఓకే, టికెట్ అయితే తీసుకుంటున్నాము. చూడండి, టికెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున నెలకొన్న భారతదేశంలో అద్భుతమైన కోట, ఐకానిక్ గోల్కొండ కోట. ఈ విశాలమైన కోట దాని గొప్ప చరిత్ర మరియు అద్భుతమైన వాస్తుశిల్పంతో ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులను ఆకర్షించే నిజమైన రత్నం. గోల్కొండ కోట యొక్క రహస్యాలు మరియు అద్భుతాలను వెలికితీసేందుకు మేము ఈ ప్రయత్నం అయితే చేశాము. చూద్దాం. గోల్కొండ యొక్క మూలాలండి. గోల్కొండ కోట యొక్క కథ 13వ శతాబ్దం ప్రారంభంలో కాకతీయ రాజవంశంచో కొండపై నిర్మించిన మట్టి కోటను మంకల్ అని పిలుస్తారు. గోల్కొండ అనే పేరు అసలు తెలుగు పదాల నుంచి వచ్చింది. గొల్ల మరియు కొండ అనే పదాల నుండి ఆవిర్భవించింది అని నమ్ముతారన్నమాట. అంటే గొర్రెల కాపరి కొండ అన్నమాట. అప్పట్లో మన పురాణాల ప్రకారం, మన హిస్టరీ ప్రకారం ఒక గొర్రెల కాపరి ఈ కొండ పైన ఒక విగ్రహాన్ని అయితే చూశాడు. అది చూసి అక్కడ పాలించే కాకతీయ రాజుకు అయితే ఈ సమాచారాన్ని అందించాడు అనమాట. ఆ రాజు ఈ పవిత్ర స్థలం చుట్టూ మట్టి కోట నిర్మించాడు. ఇదే అండి అది. తర్వాత 200 సంవత్సరాలు ఈ కోట బహమనీ సుల్తాన్లు మరియు కుతుబ్ షాహీ రాజవంశంతో సహా వివిధ పాలకుల చేతుల్లోకి వెళ్ళిందనమాట. వారు దీనిని నేడు మనం చూస్తున్న భారీ గ్రానైట్ కోటగా మార్చారు. ఓకే, ఈ కోట యొక్క విస్తరణాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న గోల్కొండ కోట ఒక నగరం అన్నమాట. మీరు కోటను సమీపించేటప్పుడు దాని వెలుపలి కూడా మీకు స్వాగతం పలుకుతుంది. 10 కిలోమీటర్ల పొడవు మరియు 87 అర్ధ వృత్తాకార బురుజులతో అలంకరించబడి ఉంటుందన్నమాట. కొన్ని ఇప్పటికీ ఫిరంగులతో అమర్చబడి అక్కడ ఉంటాయి, మీరు చూడొచ్చు అవి కూడా. ఈ కోట 4 విభిన్న రెజిమెంట్లను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి దాని సొంత రాజ అపార్ట్మెంట్లు మరియు మందిరాలు, దేవాలయాలు, మసీదులు మరియు ఇతర నిర్మాణాలను కలిగి ఉందన్నమాట. లోపలైతే మీరు చూడొచ్చు అక్కడ. ఒకసారి అయితే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూసి తెలుసుకోండి. యాక్చువల్గా దీని గోల్కొండ కోట యొక్క అద్భుతమైన లక్షణాల్లో ఒకటి దాన్ని 8 గంభీరమైన గేట్లు, ఫతే దర్వాజా లేదా విక్టరీ గేట్ అని కూడా పిలుస్తారు దీన్ని. ప్రధాన ద్వారం అనమాట అది. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు యొక్క విజయవంతమైన యాత్ర జ్ఞాపకార్థం నిర్మించబడింది అది. 25 అడుగుల పొడవు మరియు 13 అడుగుల వెడల్పు
ఉన్న ఈ కట్టుకనే ద్వారం. ఏనుగులు దానిని కొట్టకుండా నిరోధించడానికి పెద్ద ఇనుప స్పైకులతో నిర్మించబడి ఉందండి అది. కోటకు తూర్పు వైపున ఉన్న బాలా హిస్సార్ గేట్ మరొక ముఖ్యమైన ద్వారం. ఈ ద్వారం హిందూ మరియు ఇస్లామిక్ వాస్తుశిల్పం యొక్క అందమైన సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది. దాని ముఖ భాగాన్ని అలరించే నెమళ్ళు మరియు సింహాల యొక్క క్లిష్టమైన చెక్కడాలు కూడా ఉన్నాయి దాని మీద. ఈ ఆకృతులు రూపకల్పన కోట యొక్క హిందూ మూలాలకు కూడా నిదర్శనం. ఆ రాళ్లతో అసలు ఆ కొండ మీద ఆ రాళ్ళు చూసారా, మనం అచ్చం ఏదో అప్పట్లో టాపీ మేస్త్రులు కట్టినట్టు కట్టేశారు దాన్ని. కానీ అప్పట్లో అసలు టాపీ మేస్త్రి అనేవాళ్ళు కూడా లేరు, అంత అందంగా నిర్మించారు ఆ కోటని. ఆ కోట లోపలికి అయితే వెళ్దాం. అక్కడ మసీదులు మరియు దేవాలయాలు కూడా ఉన్నాయండి. గోల్కొండ కోట అనేక ప్రార్థనా స్థలాలకు నిలయంగా ఉండేది అప్పట్లో. ఇది దాని గత నివాసులు మత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటది. కులీ కుతుబ్ షా కుమారుడు ఇబ్రహీం నిర్మించిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా మసీదులో 2 మినార్లు మరియు 3 ప్రక్కనే ప్రవేశాలు ఉన్నాయి. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ మసీదు ఇప్పటికీ గొప్పతనాన్ని వెదజల్లుతుందండి. అక్కడ మసీదు అక్కడైతే చాలా గొప్పగా ఇప్పుడు కూడా దాంట్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరో ముఖ్యమైన మసీద్ ఏంటంటే తారామతి మసీద్ అండి. ఇది 1518 ఇబ్రహీం కుతుబ్ షా పాలనలో నిర్మించబడింది. ఈ మసీదు విశాలమైన ప్రాంగణాన్ని కలిగి ఉందన్నమాట. ఇది సమానంగా విస్తరించి ఉంటది మరియు 4 మూలాల్లో ఈ మినార్తో అలంకరించబడి ఉంటది అన్నమాట. హిందూ వైపున శ్రీ జగదాంబ మహంకాళి ఆలయం కోటపైన ఉంది. అది చూడొచ్చు, పైకి వెళ్తే మొత్తం పైకి వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తుందండి, చూపిస్తాను. ఇది సుమారు 900 సంవత్సరాల నాటిదని మన వాళ్ళు నమ్ముతూ ఉంటారంట. అప్పట్లో చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా బోనాలు పండుగ సమయంలో పురాణాల ప్రకారం ఆలయం కింద ఉన్న రహస్య సొరంగం నుండి జరిగితే చార్మినార్ కు వెళ్లే మార్గాన్ని అయితే మనకి కింద సొరంగం నుంచి అయితే చూపిస్తుందట. గోల్కొండ కోటలోని రాజభవనాలు, శిథిలాలు దాని మాజీ పాలకులు సంపన్నమైన జీవనశైలిలో ఒక సంగ్రహణాలోకం అందిస్తాయి. ఈ రాజభవనాలు చక్రవర్తులు మరియు వారి భార్యల కోసం నిర్మించబడ్డాయి మరియు కాలక్రమేణా చాలా శిథిలమైనప్పటికీ వారి గొప్పతనానికి సంబంధించిన అవశేషాలు ఇప్పుడు కూడా మనకి అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటి రాణి మహల్ లేదా దీన్ని క్వీన్ ప్యాలెస్ కూడా అంటారు. ఈ ప్యాలెస్ దాని క్లిష్టమైన శిల్పాలు మరియు సున్నితమైన జలకాలతో రాజస్త్రీలకు నివాసంగా పనిచేసేది అప్పట్లో. యాక్చువల్గా అక్కడ నీటి సరఫరా అప్పట్లో తెలివిగా నీటి సరఫరా అయితే చాలా బాగా అందించారండి. గోల్కొండ కోట వాస్తు శిల్పాలు అందమైన నిర్మాణాలను రూపొందించడంలో మాత్రమే కాకుండా కోట నివాసులకు ఎగ్జాక్ట్ గా పరిష్కారాలను రూపొందించడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు అప్పట్లో. కోట అంతటా నిరంతరం మంచినీటి ప్రవాహాన్ని నిర్ధారించే తెలివిగల నీటి సరఫరా వ్యవస్థ అటువంటి ఉదాహరణ. ఇప్పుడు మనకి ఒక చిన్న పైప్ లైన్ వేయటానికి ఎంతో కష్టం. అట్లాంటిది ఆ కోట చుట్టూరు, కోట లోపలికి ప్రతి ఒక్క గదికి కూడా నీటి ప్రవాహం అనేది చాలా అద్భుతంగా అందించారండి. మనం చూడొచ్చు అక్కడ చిన్న చిన్న కింద నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. కోటలో ట్యాంకులు మరియు రిజర్వాయర్లతో సహా అనేక వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ వర్షాకాలంలో నీటిని సేకరించి నిల్వ చేస్తాయన్నమాట. ఈ నీరు అప్పుడు బంకమట్టి పైపులు మరియు అక్విడక్ట్లనే నెట్వర్క్ ద్వారా కోటలోని వివిధ ప్రాంతాలకు, రాయల్ అపార్ట్మెంట్లకు మరియు అక్కడున్న చిన్న చిన్న మొక్కలకు ఉపయోగపడేవి వాటర్. ఈ కోట యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలలో ఒకటి దాని అద్భుతమైన ధ్వని వ్యవస్థ. ప్రవేశ ద్వారం అంటే గోపురం దగ్గర, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఎంట్రీ గేట్ దగ్గర ప్రదేశంలో మీరు అక్కడ చప్పట్లు కొట్టినట్టయితే ధ్వని మరియు కోట పై భాగంలో దాదాపు కిలోమీటర్ దూరంలో స్పష్టంగా వినపడుతుంది.
ఈ ధ్వని అద్భుతం కోట నివాసులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేసేదన్నమాట. రాబోయే ప్రమాదం లేదా దాడి విషయంలో చప్పట్లు కొట్టే శబ్దం కోట యొక్క ఎత్తైన ప్రదేశంలో ప్రజలను అప్రమత్తం చేస్తుంది. కానీ దాని పతనం అయితే చాలా ఘోరంగా ఉండేదండి. అజేయమైన ఖ్యాతి ఉన్నప్పటికీ గోల్కొండ కోట 8 నెలల సుదీర్ఘ ముట్టడి తర్వాత 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో పడిపోయింది. అప్పటికే పొరుగున ఉన్న నిజాం షాహీ, ఆదిల్ షాహీ రాజ్యాలను జయించి ఔరంగజేబు గోల్కొండపై దృష్టి సారించాడు. ఈ కోట మొఘల్ సైన్యానికి ఒక బలీయమైన సవాల్గా నిలిపించబడింది. అనేక సందర్భాల్లో వారి పరిమితికి నెట్టిందనమాట. అయినప్పటికీ మోసపూరిత విజయం ద్వారా ఔరంగజేబు మరియు అతని దళాలు చివరకు కోట రక్షణ ఉల్లంఘించారు. ఇది కుతుబ్ షాహీ రాజవంశం యొక్క పాలనకు ముగింపు పలికింది. చూడండి, వాడికి నీరసం వచ్చినట్టుంది బాగా. ఆ కొండపైకి ఎక్కి చూస్తే మనకి దాదాపు ఆ దగ్గరలో ఉన్న ఒక 5 కిలోమీటర్స్ వరకు మనకు కనిపిస్తుందండి. చాలా వరకు కూడా మనకి ఆ కొండపైకి మొత్తానికి వెళ్తే దాదాపు ఆ చివరి భూమి ఆకాశం టచ్ అయ్యేటట్లు ఉంటది అనమాట. అంత అందంగా ఉంటది. ఇంకోటి మనకి ఇక్కడ ఒక వజ్రాలకు కూడా చాలా గొప్పదండి గోల్కొండ కోట. దాని నిర్మాణ అద్భుతాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలో అత్యంత పురాణ వజ్రాలతో అనుబంధానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ కోట వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. ది కోహినూర్ హోప్ డైమండ్ ఐడియా ఉంది కదండి, కోహినూర్ వజ్రం అంటారు కదా. మరియు ఇంకోటి కూడా ఉంది, మనకి ఎవరికి కూడా తెలియదు. అది దరియా ఏ నూర్ అనే వజ్రం వంటి విలువైన రత్నాలకు ఇది ఇల్లుగా నిలిచిందనమాట. అప్పట్లో కొల్లూరు గాని, ఆత్కూరు గానితో సహా ఈ గనులు కాకతీయ వంశస్థుల కాలంలో కనుగొనబడ్డాయి మరియు ఆ సమయంలో ప్రపంచంలోని ఏకైక వజ్రాల గనులుగా గుర్తించబడ్డాయి. ఇక్కడ తవ్విన వజ్రాలు గోల్కొండ కోట చుట్టుపక్కల నగరంలో వర్తకం చేయబడ్డాయి, అంటే పక్క ఊర్లో అమ్మబడినాయి అన్నమాట. ఇది సుదూర ప్రాంతాల నుండి వజ్రాల వ్యాపారులకు కేంద్రంగా మారింది గోల్కొండ కోట. ఈ వారసత్వాన్ని చాలా మంది పరీక్షించుకున్నారు. దాని గురించి తెలుసుకుందాం. ఏందో చూస్తుండే వాడికి ఏదో తెలిసినట్టు. అంతకుముందు ఎప్పుడో వచ్చినట్టున్నాడు. ఆ ప్లేస్ అయితే కనిపించలా. నేడు అంటే ఇప్పుడు గోల్కొండ కోట భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన అధికారిక స్మారక చిహ్నాల జాబితాలో కోటను పురావస్తు సంపదగా పేర్కొందనమాట. కోట యొక్క నిర్మాణాలను సంరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరిగాయి. భవిష్యత్తు తరాలు దాన్ని అందాన్ని చూసి ఆశ్చర్యపోతారు కూడా. అంటే రాబోయే తరంలో దాన్ని ఇంకా అందంగా తయారు చేయాలని మన గవర్నమెంట్ అయితే నిర్ణయించుకుంది. దాని చరిత్ర నుండి నేర్చుకోవచ్చు. కోటలో జరిగే లైట్ అండ్ సౌండ్ షో మరియు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతిగా ప్రసిద్ధి చెందింది మరియు ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. దీని గురించి మన బాలీవుడ్ నటుడు తెలుసుకోండి, అమితాబ్ బచ్చన్. ఆయన వ్యాఖ్యాతిగా చేశారు. ఇది మనకి ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంటుందంట. గోల్కొండ కోట కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన నిజమైన నిర్మాణ అద్భుతం అండి. మట్టి కోటగా దాన్ని నిరాడంబరమైన ప్రారంభం నుండి గ్రానైట్ కోటగా రూపాంతరం చెందడం వరకు ఈ కోట రాజవంశాల పెరుగుదల మరియు పతనం, విలువైన వజ్రాల వ్యాపారం మరియు దాని వాస్తుశిల్పాలు చాతుర్యాన్ని చూసింది. మీరు దాని ద్వారాల గుండా నడుస్తున్నప్పుడు, దాని ప్యాలెస్లో అన్వేషించినప్పుడు కూడా అది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. దాని శబ్ద వ్యవస్థను ఇప్పుడున్న కొంతమంది దాని శబ్ద వ్యవస్థను చూస్తే
అసలుకి అక్కడ ఎట్లా సౌండ్ అంత దూరం ఎట్లా ప్రయాణిస్తుందని ఒక డౌట్ రావాలి. కానీ ఆ డౌట్‌కి క్లారిఫికేషన్ కూడా ఉందండి. అదే ఇప్పుడు అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు చిన్న సౌండ్ అయినా గానీ పైన ఎక్కడో కిలోమీటర్ అని మనం ముందే చెప్పుకున్నాం. అంత దూరం ఆ సౌండ్ వినిపిచ్చి అప్రమత్తంగా ఉండటానికి. దాని ద్వారాల గుండా నడుస్తున్నప్పుడు, దాని ప్యాలెస్‌ను అన్వేషించినప్పుడు మరియు దాని శబ్ద వ్యవస్థను చూసి ఆశ్చర్యపోతుంటాం. మనం సహాయం చేయలేం కానీ సమయానికి రవాణా చేయబడలేరు. గోల్కొండ కోట కేవలం నిర్మాణం కాదు. ఇది భారతదేశం యొక్క గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వానికి సజీవమైన శ్వాస నిదర్శనం. కాబట్టి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఈ గంభీరమైన కోటను తప్పకుండా సందర్శించండి. దాని గోడలు మీకు గతంలోని కథలను గుర్తు చేస్తాయి. మరియు దాన్ని కలకాలం అందంతో మంత్రముగ్ధులయ్యేలా మిమ్మల్ని అనుమతించబడి అందంగా చూపిస్తదండి. ఇది మాత్రం మర్చిపోకుండా మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. అండ్ దీని గురించి ఇంకా తెలుసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో వస్తాము ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకెవరైనా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. అదేనండి మనం అనుకున్నది ఇనుప దీంతో చాలా స్ట్రాంగ్ అయితే నిర్మించారు దాన్ని. చాలా కష్టం అది రావటం. చూడండి ఇంకా సందర్శకులు ఎంతమంది అయితే లోపలికి వెళ్తున్నారో. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది, 3 o'clock అయిపోయింది ఆ టైంకి. బాయ్ అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఎత్తు చూడండి ఎంత ఎత్తు అయితే కట్టారు. ఆ గోడలు అప్పట్లో రాళ్లతో అంత ఎత్తు కట్టడం అంటే మామూలు విషయం కాదండి. కానీ టికెట్ కాస్ట్ అయితే చాలా తక్కువే ఉంది. అండ్ మనం ఎవరైనా వచ్చినా కానీ హైదరాబాద్కి ఖచ్చితంగా ఈ గోల్కొండ కోటను అయితే సందర్శించండి. అదంతా అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ చిన్నగా షాప్లోకి వెళ్ళి పల్పి ఆరెంజ్లు అయితే తాగామండి. తాగేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.